హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. మన ఛానల్ నుండి వస్తున్న వీడియోస్ పొందాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియోలో మనము Log4j ట్యుటోరియల్ పార్ట్ 1 అనేది అయితే చేస్తున్నాము. ఈ Log4j ఎందుకు యూజ్ చేస్తాము, కాంపోనెంట్స్ ఏమేమి ఉన్నాయి, ఈ కాంపోనెంట్స్ వల్ల యూజ్ ఏంటి అనేది అయితే మనం పార్ట్ వైజ్గా తెలుసుకుందాము. వీడియో ఎక్కడ కనుక స్కిప్ చేయకుండా చూసి నేర్చుకోండి. మీకు ఏదైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్స్ ఉన్నాయి, జాయిన్ అయ్యి మెసేజ్ అయితే చేయండి. వెంటనే మీ డౌట్స్ అనేది అయితే క్లారిఫై చేస్తాను. అండ్ ఫస్ట్ మనకు రియల్ టైం వర్క్ చేస్తున్నప్పుడు ఈ మనం రాసిన అప్లికేషన్ని కానీ ఏదైనా మనం క్రియేట్ చేసిన అప్లికేషన్ని కానీ ఆ అప్లికేషన్ని ఎన్విరాన్మెంట్స్లో మనము డిప్లాయ్ చేస్తూ ఉంటాము. ఫస్ట్ మనం టెస్ట్ చేసుకోవడానికి కోసము డెవలపర్స్ రాసిన కోడింగ్ కానీ ఏదైనా అప్లికేషన్ క్రియేట్ చేసి ఉంటే అది డెవ్ ఎన్విరాన్మెంట్లో డిప్లాయ్ చేస్తారు. ఆ తర్వాత దాన్ని మళ్ళీ టెస్ట్ చేసి క్యూఏ టెస్ట్ ఎన్విరాన్మెంట్లో టెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ లాస్ట్ మనకు అప్లికేషన్ అనేది అయితే కరెక్ట్గా ఉంది అని అనుకున్నప్పుడు మనం ప్రొడక్షన్కి అయితే వేస్తాము. ప్రొడక్షన్కి డిప్లాయ్ చేసిన తర్వాత మన కస్టమర్స్ కానీ ఎండ్ యూజర్స్ కానీ ఆ అప్లికేషన్ యూజ్ చేసేటప్పుడు కొన్ని డీబగ్స్ అనేది అయితే వస్తాయి, కొన్ని ఎర్రర్స్ అనేది అయితే వస్తూ ఉంటాయి ఈ యూజర్స్కి. ఆ యూజర్స్ కొన్ని ప్రాబ్లమ్స్ అనేది అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తుంది, ఏ లైన్లో వస్తుంది అనేది మనము తెలుసుకోవడానికి డెవలపర్ తెలుసుకొని ఆ డీబగ్ని మళ్ళీ మనము ఆ ఎర్రర్ని క్లారిఫై చేయడానికి ఈ Log4j అనేది అయితే యూజ్ఫుల్ అయితే అవుతుంది. ఇక్కడ ఎన్విరాన్మెంట్ అంటే ఎన్విరాన్మెంట్స్ ఈజ్ ఏ ప్లేస్ ఆర్ సిస్టమ్ వేర్ ద అప్లికేషన్ ఈజ్ రన్నింగ్ విత్ ఆల్ సెటప్. మనం కరెక్ట్గా అప్లికేషన్ని ప్రోగ్రామింగ్ రాసిన తర్వాత డెవ్ ఎన్విరాన్మెంట్స్ కానీ క్యూఏ కానీ యూఏటి ప్రొడక్షన్ ఈ విధంగా ఎన్విరాన్మెంట్స్ అనేది అయితే ఉంటాయి. ఈ ఎన్విరాన్మెంట్స్లో మన అప్లికేషన్ అయితే డిప్లాయ్ చేస్తాము. ఎప్పుడైతే ప్రొడక్షన్కి డిప్లాయ్ చేశామో అప్పుడు యూజర్స్ అనేవాళ్ళు ఆ అప్లికేషన్ని యూజ్ చేస్తారు. మనం ఇక్కడ తెలుసుకున్నట్లయితే మనకు వైల్ డెవలపింగ్ అండ్ టెస్టింగ్ అప్లికేషన్ మెసేజెస్ ఆర్ ప్రింటెడ్ ఆన్ ద కన్సోల్ ఇన్ ఐడిఈ. మనం ఎస్టీఎస్ కానీ ఎక్లిప్స్ కానీ ఇంటెల్ కానీ యూజ్ చేస్తూ ఉంటాం కదా. అందులో మనం రాసిన ప్రోగ్రామింగ్ని రన్ చేసిన తర్వాత మన అప్లికేషన్ రన్ చేస్తే మనకి కన్సోల్లో కొన్ని లైన్స్ అనేది అయితే చూస్తూ ఉంటాం. అంటే స్టార్టెడ్ అప్లికేషన్, స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ అనేసి సక్సెస్ మెసేజెస్ కానీ వార్నింగ్ మెసేజెస్ కానీ ఏదైనా ప్రోగ్రామింగ్లో ఎక్సెప్షన్ ఉంటే ఎర్రర్స్ ఆర్ ఎక్సెప్షన్ అనే మెసేజ్ కానీ ఈ విధంగా మనకు కన్సోల్ అనేది అయితే చేస్తూ ఉంటాము. రన్ చేసినప్పుడు ఆ కన్సోల్లో మనము మెసేజెస్ అనేది అయితే చూస్తూ ఉంటాము. బట్ కానీ మనకు హోల్ అప్లికేషన్లో అన్ని మెసేజెస్ రావాలంటే రావు. కానీ మన కన్సోల్లో ఓన్లీ 100 or 200 మెసేజెస్ ఓన్లీ వస్తూ ఉంటాయి. ఆ మెసేజెస్ ఓన్లీ కన్సోల్లో 100 or 200 లైన్సే మనం చూస్తూ ఉంటాము. అది లాస్ట్ 100 or 200 మెసేజెస్ ఓన్లీ చూస్తూ ఉంటాం. అంటే ముందున్న లైన్స్ కానీ ఏదైనా అప్లికేషన్ ఫస్ట్ లైన్ నుండి మనకు అన్ని లైన్స్ చూడాలంటే అది కుదరదు. కన్సోల్లో ఓన్లీ 200 కానీ 100 కానీ మనకు మెసేజెస్ అయితే చూడగలము. మనం రియల్ టైమ్గా చూసుకున్నట్లయితే డెవలపర్స్ ఒక అప్లికేషన్ని ప్రోగ్రామ్ రాసి ఆ అప్లికేషను వాళ్ళ సిస్టంలో ఎక్లిప్స్లో కానీ ఎస్టీఎస్లో కానీ ఇంటెల్ కానీ ప్రోగ్రామింగ్ రాసి ఆ ప్రోగ్రామింగ్ని రన్ చేస్తే కన్సోల్లో సక్సెస్ మెసేజ్ కానీ ఎర్రర్ మెసేజ్ కానీ వార్నింగ్ మెసేజ్ కానీ ఎక్సెప్షన్ కానీ ఏదైనా కానీ మనం అక్కడ చూడగలము. ఎవరైతే ప్రోగ్రామింగ్ లైక్ జావా ప్రోగ్రామింగ్ కానీ పైథాన్ కానీ సి కానీ ఏదైనా కానీ వాళ్ళు రాసిన ప్రోగ్రామింగ్ని రన్ చేస్తే మనం కన్సోల్లో చూస్తూ ఉంటాము. ఇప్పుడు మనం ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మన అప్లికేషన్ కరెక్ట్గా ఉంది, అది ప్రొడక్షన్కి డిప్లాయ్ చేసాం అనుకోండి. ఇది ప్రొడక్షన్ సర్వర్లో మన అప్లికేషన్ అనేది అయితే డిప్లాయ్ చేసాము. ఎండ్ యూజర్స్ వచ్చేసి ఆ బ్రౌజర్ నుండి ప్రొడక్షన్లో ఉన్న అప్లికేషన్ని యూజ్ చేస్తూ ఉన్నారంటే ఫస్ట్ ఒక ఎండ్ యూజర్ వచ్చేసి రిక్వెస్ట్ చేస్తే ఆ రెస్పాన్స్ అనేది అయితే వచ్చిందనుకోండి, ఓకే, సక్సెస్ రెస్పాన్స్ వస్తే పర్లేదు. ఒకవేళ ఏదైనా రెస్పాన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బస్ టికెట్ కానీ ఏదైనా పేమెంట్స్ కానీ తీసుకున్నట్లయితే రిక్వెస్ట్ మనం పేమెంట్ పే చేసినట్లయితే 500 పేమెంట్ అనేది అయితే పే చేస్తే అది రిక్వెస్ట్లోకి వెళ్ళి
మనకు రెస్పాన్స్ వచ్చేసి 500 కట్ అవ్వాల్సింది మనకు 1000 కట్ అయింది. అంటే మనకు అక్కడ మనకు ఒక ఎర్రర్ అనేది అయితే వస్తుంది కదా. అప్పుడు మనము ఏం చేస్తామంటే అప్పుడు మనము సపోర్టర్ కానీ లేకపోతే బీపీఓ కానీ లేదా డెవ్ వాళ్ళు ఉంటారు కదా, మన కస్టమర్ సపోర్టర్స్ కానీ బీపీఓ కానీ ఇలా టికెట్ అనేది అయితే ఇష్యూ చేస్తారు. ఎండ్ యూజర్స్ అనేది కాంటాక్ట్ అయ్యి బీపీఓ వాళ్ళని కానీ లేకపోతే సపోర్టర్స్ కానీ కాంటాక్ట్ అయ్యి వాళ్ళ ద్వారా మనకు ఒక డెవలపర్కి టికెట్ అనేది అయితే ఇష్యూ చేస్తారు. ఎవరైతే డెవలపర్స్ ఆ అప్లికేషన్ అయితే వర్క్ చేసి ఉంటారో ఆ డెవలపర్స్కి ఈ టికెట్ అనేది అయితే అసైన్ చేస్తారు వీళ్ళు ఈ డెవలపర్స్ కానీ సపోర్టర్స్ కానీ వీళ్ళు ఎక్కడి నుండి ఎర్రర్ వస్తుంది ఏంటి ఎలాగా అనేది అయితే ఎక్కడ చెక్ చేసుకుంటారంటే ఈ Log4j లాగింగ్ మెసేజెస్ అనేది అయితే మనము మన ప్రోగ్రామింగ్ రాసేటప్పుడే ఈ Log4j అనేది అయితే యూజ్ చేస్తూ ఉంటారు. ఈ Log4j మెసేజెస్ అన్నీ మనకు ఫైల్లో కానీ డేటాబేస్లో కానీ మెయిల్లో కానీ కన్సోల్లో కానీ చెక్ చేసి అందులో స్టోర్ అవుతూ ఉంటాయి. ఈ డెవలపర్స్ వచ్చేసి ఆ టికెట్ని ఇష్యూ చేసి ఎక్కడ ఏంటి ఎర్రర్, ఆ ఎండ్ యూజర్కి ఏమొచ్చింది ప్రాబ్లం అనేది అయితే చెక్ చేసుకొని ఆ ప్రాబ్లమ్ని ఈ ఫైల్లో స్టోర్ అయితే ఫైల్లో కానీ డేటాబేస్లో స్టోర్ అయితే డేటాబేస్లో కానీ ఇవి ఎక్కడ స్టోర్ అవ్వాలి అనేది అయితే డెవలపర్స్ ముందు మన ప్రోగ్రామింగ్ రాసేటప్పుడే వాళ్ళు ప్రోగ్రామింగ్లో రాసి ఉంటారు ఈ Log4j అనేది లాగింగ్ది. అవన్నీ ఎలాగా ఏంటి అనేది అయితే చెక్ చేసుకొని ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి మళ్ళీ ప్రొడక్షన్కి డిప్లాయ్ చేస్తారు. అప్పుడు మనకు ఆ ఎండ్ యూజర్స్కి వాళ్ళ అమౌంట్ అనేది అయితే రిటర్న్ అయితే అయిపోతుంది, అది సాల్వ్ అయిపోతుంది వాళ్ళ ప్రాబ్లం అనేది. ఈ విధంగా అయితే జరుగుతూ ఉంటుంది. మనము నెక్స్ట్ చూసుకున్నట్లయితే అసలు లాగింగ్ అంటే ఏంటి అనేది తెలుసుకుంటే ఇట్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ getting or fetching success warning and errors exception messages from the server while running the application. డెవలపర్స్ ఏ అప్లికేషన్ అయితే క్రియేట్ చేశారో ఆ అప్లికేషన్ నుండి సక్సెస్ మెసేజెస్ కానీ వార్నింగ్ మెసేజెస్ కానీ ఎక్సెప్షన్ కానీ ఈ మెసేజెస్ అన్నీ మనకు ఈ లాగింగ్ అనేది అయితే గెట్ చేస్తూ ఉంటుంది. అండ్ Log4j ఈజ్ ఏ లాగింగ్ టూల్. Log4j ఈజ్ ఏ లాగింగ్ టూల్. బై యూజింగ్ Log4j we can get log messages and store them in. చెప్పాను కదా, మన అప్లికేషన్ని రన్ చేసినప్పుడు మనం లాస్ట్ 100 or 200 లైన్స్ అనేది మనం కన్సోల్లో చూడగలము. మిగతా లైన్స్ చూడలేం కాబట్టి హోల్ అప్లికేషన్వి మిగతా లైన్స్ అనేది చూడలేం కాబట్టి ఈ Log4j లాగింగ్ టూల్ అనేది అయితే యూజ్ చేసి ఫైల్లో కానీ డేటాబేస్లో కానీ ఈమెయిల్లో కానీ ఈ విధంగా మనకు ఆ లాగ్ మెసేజెస్ అనేది అయితే ఏదో ఒక దాంట్లో స్టోర్ చేసుకోవడానికి ఈ ఈ లాగింగ్ అనేది అయితే యూజ్ అవుతుంది. మనము మెయిన్గా రియల్ టైంలో యూజ్ చేసేదైతే లాగ్ ఫైల్ అనేది అయితే యూజ్ చేస్తాము. ఆ లాగ్ ఫైల్లో మనం ఏదైనా ఫైల్ క్రియేట్ చేసేటప్పుడు .log అనే ఎక్స్టెన్షన్ అనేది అయితే యాడ్ చేయాలి. ఈ లాగ్ ఫైల్ని ఎలా యాడ్ చేసుకోవాలి మన ప్రోగ్రామింగ్లో, లాగింగ్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, Log4j కాంపోనెంట్స్ ఏమేమి ఉంటాయి, అవన్నీ మనం నెక్స్ట్ వీడియోస్లో పూర్తిగా తెలుసుకుందాము. ఈ వీడియోలో మనము లాగింగ్ అంటే ఏంటి అనేది అయితే తెలుసుకున్నాము అండ్ రియల్ టైమ్గా ఎలా వర్క్ అవుతుంది అనేది అయితే తెలుసుకున్నాము. By using log files, dev or support teams identify the mistakes and fix code. ఇప్పుడు ఒక ఎండ్ యూజర్ అనే అతను అప్లికేషన్ అయితే వర్క్ చేస్తూ ఒక అప్లికేషన్ని యూజ్ చేస్తున్నారు. ఆ ఎండ్ యూజర్స్కి ఏదో ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం వస్తే డైరెక్ట్గా డెవ్ కానీ సపోర్టర్స్కి కానీ కాంటాక్ట్ అవ్వలేరు. మిడిల్లో ఉన్న బీపీఓ కానీ కస్టమర్ సపోర్ట్స్ కానీ ఉంటారు కదా, వాళ్ళకు కాంటాక్ట్ అయ్యి అతని ప్రాబ్లం ఏంటో అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తే అతను ఒక టికెట్ రైజ్ చేసి డెవలపర్స్ కానీ ఆ అప్లికేషన్ మీద సపోర్టింగ్గా ఉన్న వాళ్ళకు కానీ ఆ టికెట్ అనేది అయితే రైజ్ చేసి అసైన్ చేస్తారు ఆ టీం వాళ్ళకు. ఆ డెవలపర్స్ లేక అప్లికేషన్ సపోర్టర్స్ ఉంటారు కదా, ఆ అప్లికేషన్ మీద వర్క్ చేస్తున్న సపోర్టర్స్ కూడా ఉంటారు. సపోర్టింగ్ చేసే వాళ్ళకు కానీ ఆ టికెట్ రైజ్ చేసిన తర్వాత ఎక్కడ ఇష్యూ వస్తుంది అనేది ఆ ప్రాబ్లం ఎండ్ యూజర్ ప్రాబ్లం అనేది తెలుసుకొని వీళ్ళు ఆ లాగ్ ఫైల్లో చెక్ చేసుకుంటారు. డేటా అంతా లాగ్ మెసేజెస్ ఉంటాయి కదా, ఆ లాగ్ మెసేజెస్ చెక్ చేసుకుని ఆ ఎర్రర్ని రీసాల్వ్ చేసి ఆ తర్వాత మళ్ళీ ప్రొడక్షన్కి అయితే డిప్లాయ్ చేస్తారు. ఇది ప్రాసెస్ రియల్ టైంలో వర్క్ చేస్తున్న వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. ఈ ప్రాసెస్ అనేది అయితే రియల్ టైంలో జరిగేది.
ఈ మెయిన్గా ఫైల్ లాగ్ అనేది అయితే యూజ్ చేస్తూ ఉంటారు. అది నెక్స్ట్ మనము ఎలాగా యూజ్ చేయాలి, ఎలా అసలు Log4j కాంపోనెంట్స్ ఉంటాయి, ఆ Log4j కాంపోనెంట్స్ ఏంటి అనేది అయితే నెక్స్ట్ వీడియోస్లో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ, ఈ వీడియో మీకు అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. మీకు ఇంకా డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్స్ ఉన్నాయి, జాయిన్ అయ్యి మెసేజ్ అయితే చేయండి, వెంటనే రిప్లై అయితే ఇస్తాను. అండ్ మన ఛానల్ నుండి వస్తున్న అప్డేట్స్ పొందాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్.